స్థానిక మధుర్ నగర్లోని అమ్మ వృద్ధుల శరణాలయానికి వచ్చి వాళ్ళ ఏం కావాలని అడిగినప్పుడు నిర్వాహకులు సార్ వృద్ధులు సీలింగ్ ఫ్యాన్ల కొరత ఉంది మా శరణాలయానికి 4 మంచి సీలింగ్ ఫ్యాన్లు ఇవ్వాలని కోరినప్పుడు నేను వెంబడే స్పందించి ఈ శరణాలయంలో వృద్ధులు ఎండాకాలంలో సేద తీర్చుకోవాలనే సదుద్దేశంతో సీలింగ్ ఫ్యాన్లు వాళ్లకు ఇవ్వడానికి రావడం జరిగింది. నేను పదే పదే చెప్తా ఉన్నాను, సమాజంలో కష్టాల్లో ఉన్న వాళ్లను, ముఖ్యంగా వృద్ధాప్యంలో బాధలు అనుభవించే వాళ్లను ప్రతి ఒక్కరూ దగ్గర చేర్చుకొని హక్కున చేర్చుకొని వారికి సేవ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు కన్న పిల్లలను వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ప్రాణప్రదంగా చూసుకుంటారు. అదే పిల్లలు పెద్దగైనాక వీళ్ళు మాకేం ఉపయోగం లేదని వదిలేసే అవకాశం ఉంది. అది చాలా ఘోరమైన నేరము, క్రూరత్వం అవుతుంది. కాబట్టి ఎవరు వాళ్ళ తల్లిదండ్రులను, ఓల్డ్ పీపుల్ను చూసుకోవాలి బాధ్యతగా. కొంతమంది ఈ రకంగా సామాజిక బాధ్యతలో భాగంగా వృద్ధాశ్రమాలు ఏర్పరిచి వృద్ధులను వాళ్ళ సమవంతు సాయం చేస్తూ చూసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వృద్ధాప్యం అనేది ఒక శాపం కాకూడదు. వృద్ధాప్యంలో ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, తర్వాత స్ట్రోక్స్, అవే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ కాంప్లికేషన్స్, కిడ్నీ కాంప్లికేషన్స్, అవే కాకుండా స్ట్రోక్స్, ముఖ్యంగా కాలు చేయి పడిపోవడము, వీక్నెస్ రావడము, ఇలా వాళ్ళు చాలా ఓల్డ్, స్కిన్ కూడా మడతలు పడిపోయి ఈవెన్ ఎండ కూడా తట్టుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఈజీగా వాళ్ళు డిహైడ్రేషన్లోకి, కిడ్నీ ఫెయిల్యూర్లోకి పోయే అవకాశం ఉంది. ఎండాకాలం వాటర్ బాగా తాగాలి. వీళ్ళు కొద్దిగా ఫ్రూట్ జ్యూసెస్, నిమ్మరసము అలాంటివి కూడా, మజ్జిగ అలాంటివి తాగాలి. తాగి ఆరోగ్యం కాపాడుకోవాలి. ఈ వృద్ధులు ఈ వృద్ధాప్యం అనేది వీళ్లకు ఒక శాపంగా, పీడకలగా ఉండకూడదని నా వంతు సహకారం వాళ్ళకు అందించాలని ఇక్కడ రావడం జరిగింది. ఫ్యూచర్లో కూడా వీళ్లకు ఇంత ముందు ఒకసారి వచ్చి హెల్ప్ చేసాం. నిత్యావసర వస్తువులు 1 నెల సరబడి ఇవ్వడం జరిగింది. వృతాభక్తిగా నా శక్తి కొద్దీ వీళ్ళకు సహాయం చేస్తానని ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను. రాబోయే ఎండాకాలంలో కూడా ఒకసారి మళ్ళీ విజిట్ చేసి వీళ్ళ అవసరాలు తెలుసుకొని తగిన సహాయం అందించాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఈ నిర్వాహకులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఓల్డ్ పీపుల్ దగ్గర పెట్టుకొని చూసుకోవడం అంత ఈజీ కాదు. సొంత పిల్లలే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఈ రోజుల్లో వీళ్ళు ఓ వృద్ధులైన, ఈ అనారోగ్యంతో ఉన్న, బాధలతో ఉన్న ఈ వృద్ధులను దగ్గర చేర్చుకొని చూసుకుంటున్నందుకు వాళ్లకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ ఇదొక దైవ కార్యంగా వాళ్ళు భావించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.